ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానిస్తాము కొద్దిసేపు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఈ సమయంలో మీ దృష్టిని కేంద్రం యేసు ప్రభువు వైపు మాత్రమే కేంద్రీకరించి మనం ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూస్తూ మీరు ప్రార్థిస్తున్నప్పుడు యేసు ప్రభు ఖచ్చితంగా ఈరోజు నీ వైపే చూసే దేవుడుగా ఉండి నీ జీవితంలో ఉన్న ప్రతి వేదన కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, సమస్యలు కానీ తెంచివేయబడతాయి. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో కళ్ళు మూసుకొని ఈ సమయంలో యేసు ప్రభు వైపు చూస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవ, యేసయ్య మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య ఈరోజు ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో మీ సన్నిధిలో కూర్చొని వాక్యం వినబోచున్న ఇక్కడ ప్రజలు, ఇతర దేశంలో ఉన్న ప్రజల వైపు చూసి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రతి ఒక్కరు ఉదయాన్ని చూడమని, వారి ఉదయ అంతరంగంలో ఉన్న గాయాలను చూసి వారిని చికిత్స చేసి పంపించమని ప్రార్థిస్తున్నామయ్యా. యేసయ్య మేము నమ్మి ఉన్నామయ్యా, మేము విశ్వసించున్నామయ్యా. మీ నామములో అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు జరిపించమని ప్రార్థిస్తున్నాం. వారి బలహీనత సమయంలో యేసయ్య మీ బలాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకు శక్తి లేదు ప్రభువా, మీ శక్తి ద్వారా మాత్రమే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సైతాను క్రియలను మనం నశింపచేయగలం. మా సొంత బలముతో కానీ, సొంత శక్తితో ఏమీ సాధించలేం. కానీ నీ శక్తి, నీ కృప ద్వారా మాత్రమే మేము అన్నిటినీ పొందుకోగలమయ్యా. ఈరోజు ప్రత్యేకంగా యేసయ్య అంతోని వారి సన్నిధిలో గుడికి వచ్చి ప్రార్థన చేస్తున్న బిడ్డల వైపు చూసి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి మనను ఆలకించమని, ప్రతి ఒక్కరూ ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో మీ సన్నిధిలో కూర్చొని మొరపెట్టుతున్న ఈ బిడ్డల యొక్క మొరను ఆలకించమని, ఈ వాక్యం ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో చూస్తున్న వారి వైపు చూసి కూడా మేము ప్రార్థిస్తున్నాం. వారు ఒక వాక్యం వినటం వల్ల విడుదల పొందుకుంటారని పరిశుద్ధంగా రాసి ఉన్నది. కాబట్టి ఈ వాక్యం వారు వినుచున్న సమయంలో వారందరికీ విడుదల దయచేయమని, మీ కృప వెంబడి కృపలు, అనుగ్రహం మీద అనుగ్రహం నిరంతరము ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే మత్తయి రాసిన 8వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. అక్కడ ఏం రాసిందో చూద్దాం. మాథ్యూ చాప్టర్ 8:17. ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను. చూడండి, యేసు ప్రభు ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడని గుర్తించుకోండి. మన బలహీనత యందు అంటే మనం ఏమి చేతకాడం లేదు. మనకి అంత బలహీనలుగా ఉన్న మనము యేసు ప్రభు ఏమంటున్నాడండి? ఆయన మన బలహీనతలను ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మన శరీరంలో అనేక రోగాలతో మనం బాధపడుతున్నప్పుడు, మన బలహీనలుగా ఉన్నప్పుడు ఆయన శక్తి మన మీద కుమ్మరించబడుతుంది. ఆయన శక్తి ద్వారా మాత్రమే మనం గుర్తుంచుకోవాలి, ఈ మన బలహీన సమయంలో మనని బలమునిచ్చి మనందరినీ పైకి లేపే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మన సొంత శక్తి సరిపోదు, మన సొంత బలము సరిపోదు. ఆయన శక్తి, ఆయన బలము మన మీద కుమ్మరించబడినప్పుడు మాత్రము మనము పరిపూర్ణమైన శక్తి మన యందు పనిచేస్తుందని గుర్తించుకో బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి బలహీనతలో ఉన్నా సరే మీరు గుర్తించుకోండి, ఈరోజు వాక్యం వినబోచున్న వారు ఆయన శక్తి మిమ్మల్ని తిరిగి బలవంతుడుగా పైకి లేపుతాడని గుర్తించుకో బిడ్డ. ఈరోజు నడవలేని స్థితిలో రావచ్చు, నడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ శక్తి లేదు, కానీ శక్తి ఆయన ఇస్తాడు. మనం ఎంతో బాధతో, కష్టంతో అక్కడ కూర్చుండవచ్చు, ఏమీ చాతగాడం లేదనుకోవచ్చు, ఏది చేసినా మన జీవితంలో కలిసి రావడం లేదనుకోవచ్చు. కానీ ఈ రోజు వాక్యం వినబోచున్న వారు ఆయన శక్తి మీకు అన్నిటిని సమకూరుస్తుందని గుర్తించుకోబట్ట. మనకు సొంతంగా మనం ఏమి సాధించలేము, కానీ మీరు గుర్తించుకోవాలి, ఆయన శక్తి ద్వారా మనం అన్నిటినీ సాధించుకోగలం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పోయిన శుక్రవారం రోజున మా ప్రార్థన మందిరంలో నేను వాక్యం చెప్తున్నాను. ఇదే వాక్యం తీసుకున్నాను కొద్దిగా. ఆ వాక్యం చెప్తున్నప్పుడు నా ఒక సహోదరి, ఆమె ఇక్కడ వాక్యం వింటుంది, కానీ
తన బంధువు అంటే తన బంధువు ఇంకో సహోదరి ఆమె హఠాత్తుగా ఆమె కుడి చేయి పూర్తిగా లేవట్లేదు పైకి. ఆమె ఏం చేసింది? ఈ వాక్యం విన్నది. మన బలహీనతంగా ఉన్నాం, మనం ఏమీ చేతగాడం లేదు, కానీ ఆయన శక్తి మనం మీద కుమ్మరించినప్పుడు బలవంతంగా మనం పైకి లేపగలం. ఒక్క వాక్యం చాలు మీ జీవితం మారిపోవడానికి. ఎన్నో గంటలు కూర్చోనక్కర్లేదు. ఒక్క వాక్యం మీ జీవితం మార్పించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ వాక్యం తీసుకుంది ఆమె, వాళ్ళ బంధువు అయిన ఆ స్నేహితుడు ఆమెకు ఫోన్ చేసి చెప్పింది, ఈరోజు మంచి వాక్యం విన్నాను, నేను నాకు బలము లేదు, అటువంటి స్థితిలో మేము వచ్చాను, కానీ నీకోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. ఆమె కుడి చేయి పూర్తిగా పడిపోయింది కదా, ఆమెను నీ శక్తి ఆమెలో ప్రవేశించి ఆమె లేపవా అని నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు, ఒక పని చేస్తావా? ఆ బ్రదర్ గారిని అడిగితే నన్ను అడిగారు, నువ్వు ఆఫీస్లో ఎంతవరకు ఉంటావని. నేను 6 గంటల వరకు ఉంటాను. నాకు తెలియదు ఆమె వస్తుందని, నాకేమాత్రము తెలియదు. నేను ఆఫీస్లో కూర్చున్నాను, ఇక్కడ వాక్యమైన సహోదరి ఆ సహోదరికి ఫోన్ చేసింది, ఆఫీస్కి రమ్మంది. నేను ఆఫీస్లో కూర్చున్నాను, బ్రదర్ ఈమె కోసం ప్రార్థన చేయవా అని అడిగింది. నేను అడిగాను, ఈరోజు వాక్యం కోసం వాక్యం విన్నావా అని అడిగాను. లేదు అన్నది. కానీ మా స్నేహితురాలు మా బంధువు చెప్తుంది, ఈరోజు ఆయన బలం వలన నాకు శక్తి వస్తుంది అని. అంతే, ఒకే ఒక్క మాట చాలు. ఆమె విశ్వాసం చూడండి, ఆయన బలం వలన నీ శక్తి వస్తుంది, నాకు శక్తి వస్తుందని ఆ నమ్మకంతో నేను ప్రార్థన చేసినప్పుడు, నేను సిలువ చేతిలో పెట్టుకొని ఆమె ఏ కుడి చెయ్యి అయితే పూర్తిగా పడిపోయినదో ఆ చెయ్యి మీద అస్తమించి మొన్నటి రోజు నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన 5 నిమిషాల్లో ఆమె చెయ్యి పూర్తిగా పడిపోయింది. 5 నిమిషాల్లో ఆమె చెయ్యి మామూలు స్థితిగా పైకి లేచిందని గుర్తించుకోబిడ్డ. ఆయన శక్తి మన మీద కుమ్మరించబడినప్పుడు ఆయన బలం మనకిస్తాడు. మనకు అనుకోవచ్చు ఎలా సాధ్యమని, మా దగ్గర మనం ఏమి చేయలేం, కానీ ఆయన శక్తి మన మీద కుమ్మరించబడినప్పుడు ఈరోజు లేవలేని వారు లేస్తారని నమ్మకంతో కూర్చోండి. ఈరోజు విపరీతమైన నడుమునొప్పితో ఉన్నవారు మీరు చెప్పండి, ఆయన శక్తి మాకు సరిచేయబడుతుందని. మీ చెయ్యి సరిచేయబడుతుంది, మీ సమస్యలు తొలగించబడతాయి. ఎందువలన తెలుసా? ఆయన శక్తి ద్వారా మాత్రమే ఆయన గుర్తించుకోబిడ్డ. అందుకే మన బలహీనతలందు ఆయన శక్తి మనకిస్తున్నాడు. ఏ బలహీనతలు మనం ఉన్నా సరే ఈరోజు వాక్యం వినబోచున్న వారు మీరు గుర్తించుకోండి, ఆయన శక్తి మీ మీద కుమ్మరించబడుతుంది. అందుకే మన పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే 1 సామువేలు గ్రంథంలో 30వ అధ్యాయం 6వ వచనంలో ఇలా దావీదు ఇలా అంటున్నాడు. చూడండి, దావీదు ఎంతో బాధలో ఉన్నాడు. చదవండి సిస్టర్, అక్కడ ఏం రాస్తుందో. దావీదు చాలా బాధపడెను. చూడండి, దావీదు చాలా బాధపడెను. కుమార్తెలను కొడుకులను కోల్పోవుటచే జనులు మిక్కిలి కోపము తెచ్చుకొని దావీదును రాళ్ళు రువ్వి చంపజూచిరి. దావీదును చంపజూచారు. కానీ దావీదు ఏం చేశాడు? ఆ సమయంలో ఒక వ్యక్తి మీ మీద అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుండవచ్చును. మీ కుటుంబంలో అనేక మంది మీ కుటుంబం నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుండవచ్చును. మీ జీవితం నశింపచేయాలని సొంత వాళ్ళు, బంధువులు, స్నేహితులు ఎన్నో కుట్రలు పని ఉండవచ్చును. కానీ ఏం చేయాలి మనం? చూడండి, దావీదు ఏం చేశాడో చూడండి. అతని మీద రాళ్ళు రువ్వడానికి సిద్ధంగా ఉన్నారు, రాళ్ళు రువ్వి ఆయన చంపాలని చూస్తున్నారు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు అక్కడ? ఒకసారి చదవండి. కానీ దావీదు కొలుచు యావే అతనికి ధైర్యము కలిగించి. దావీదు ఎవరి మీద ఆధారపడున్నాడు? యేసు మీద ఆధారపడినాడు. దావీదు కొలిచే యావే దేవుడు, బిడ్డను భయపడకు అని ధైర్యము ఇస్తున్నాడు. ఈరోజు సమస్యల వైపు చూసి నువ్వు కృంగిపోతున్నావా? భయపడకు. ఈరోజు మీరు బలహీనతంగా ఉన్నారా? మీరు భయపడనక్కర్లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆయన శక్తి మీ మీద కుమ్మరించబడుతుంది. ఈరోజు నువ్వు ఎంతో దిగులుతో ఇక్కడ రావచ్చు, ఎంతో కృంగుతలతో ఇక్కడ రావచ్చు, ఎంతో అనేక ఇబ్బందులను రావచ్చు, కానీ ఆయన బలము, ఆయన శక్తి మీ మీద, ఈ వాక్యం వినబోచున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడుతుందని గుర్తించుకోబిట. ఎందుకంటే చూసే దావీదు మీద రాళ్ళు వేసి చంపాలని చూసినా సరే దావీదు ఏం చేశాడు? యావే దేవుడి స్మరించుకున్నాడు. అందుకే ఎప్పుడైతే ఈ దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో ఒక శక్తిని, బలమును నీకు ఇస్తాడని గుర్తుంచుకోబిడ్డ. దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఆయన బలము నీకు ఇచ్చి నేను పైకి లేపుతాడని గుర్తుంచుకోబిడ్డ. నువ్వు దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఆయన శక్తి మీ మీద కుమ్మరించబడుతుందని గుర్తుంచుకోబిడ్డ. నీ సమస్యల వైపు చూసి నువ్వు పరిగెత్తుకొని పారిపోనక్కర్లేదు. 52వ అధ్యాయంలో అక్కడ మీ సమస్యలు చూసి, మీ బాధలు చూసి పరిగెత్తుకొని పారిపోనక్కర్లేదు. మీరు ఆయన వైపు చూడండి. ఈరోజు
ఆయన మీ వైపే చూసే దేవుడుగా ఉండి మిమ్మల్ని అన్ని విషయాల్లో మీకు విజయాన్ని ఇస్తాడు. ఏ అప్పజయం మీ వద్దకు రాదు బిడ్డ. ఏ సమస్యలు మీ దగ్గరికి రావు, ఏ కష్టాలు మీ దగ్గరికి రావు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన మీద ఆధారపడినంత కాలము ఆయన శక్తి మీ మీద కుమ్మరించబడుతుంది. మన బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచు. ఆయన శక్తి మన యందు పరిపూర్ణమగుచున్నదని గుర్తించుకో బిడ్డ. ఆయన కృప మీ మీద, మీ బిడ్డల మీద, ఇక్కడ వాక్యం వినబోచున్న వారి ఇక్కడ మీద, ఇతర దేశాల్లో కానీ ఏ ప్రాంతాల్లో కానీ వారి వాక్యం వినబోచున్న వారి మీద ఒక విషయం గుర్తుంచుకోండి, ఆయన కృప మీ మీద కుమ్మరించబడుతుంది. ఎందుకంటే మన బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణంగా పడుతుంది. కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని యేసు చూసి మనం అడుగుదాం ఈ సమయంలో, యేసయ్య నేను ఎంతో బలహీనతగా ఉన్నాను, నీ శక్తి ద్వారా మాత్రమే నన్ను పైకి లేపమని అడగండి. నీ బలము నాకు ఇచ్చి మనందరినీ పైకి లేపమని అడగండి. నేను నశించిపోతున్నాను, ఈ బాధలు నేను భరించలేకపోతున్నాను, ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ సమస్యలను ఎలా బయటికి రావాలో అని నేను తపనతో ఉన్నాను. కానీ యేసయ్య ఈరోజే నీ బలము నా మీద కుమ్మరించమని, నీ శక్తి నా మీద కుమ్మరించమని అడుగుదాం. ఎప్పుడైతే నేను యేసయ్య నువ్వు ఉంటే నాకు చాలు, నీ చూపు నాకు కావాలి యేసయ్య, నీ తోడు నాకు కావాలి, నీ నీడ నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ బలము నాకు కావాలి అని ఎప్పుడైతే మీరు అడుగుతున్నారో ఆయన నీ వైపే చూసే దేవుడుగా ఉండి ఆయన శక్తి మీ మీద కుమ్మరించబడుతుంది. మన బలహీనతల యందు ఆయన బలాన్ని సమకూరుస్తాడు బిడ్డ. ఈరోజు ఏ బలహీనతో నువ్వు ఇక్కడ వేచున్నావు, ఏ సమస్యలతో ఇక్కడ వేచున్నావు, ఏ రోగాలతో ఇక్కడ వచ్చి ఉన్నావు, అన్నీ ఆయనకు సమర్పించి ఈరోజు ఈ పాటను వినబోతుండగా మీరు అడగండి ఈ సమయంలో, యేసయ్య నువ్వు ఉంటే నాకు చాలు, ఈరోజు నీ శక్తి ఉంటే నాకు చాలయ్యా, నీ బలం నాకు కావాలి, నేను ఈ లోకంలో ఉన్న సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధను భరించలేకపోతున్నాను, ఎలా బయటికి రావాలి అని ఎంతో వేదనతో ఉన్నాను యేసయ్య. ఈరోజే నీ బలం నాకు దయచేయమని, ఈరోజే నీ శక్తి నాకు ఇవ్వమని, ఈరోజే ఈ బలహీనతలో ఉన్న నా శరీరంలో నీ బలాన్ని నాకు దయచేయమని మీరు అడుగుపెట్ట. ఈ సమయంలో ఇక్కడ ఎంతో రోగంతో ఇక్కడ వచ్చినామా ఆ రోగాన్ని యేసుప్రభువుకి సమర్పించండి. ఎంతో బాధతో ఇక్కడ కూర్చున్నామా మీ బాధలని సమర్పించండి ఈ సమయంలో. అయ్యో ఉద్యోగం మీద దిగుతో కురిగిపోతున్నావా ఆ ఉద్యోగం కోసం అడుగు ఈ సమయంలో. అయ్యో మీ పిల్లలు మీ మాట వినలేదని దిగుతో కూర్చున్నావా ఈ రోజే అడుగుపెట్టే సమయంలో. ఎందుకో తెలుసా? మన బలహీనత యందు ఆయన శక్తి మన మీద కుమ్మరించబడుతుంది ఈ సమయంలో. కాబట్టి ఈ పాటను మనం ప్రార్థనగా చూసుకుని అడుగుదాం ఈ సమయంలో, యేసయ్య నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య. ఈరోజు యేసయ్య నేను బలహీనంగా ఉన్నాను, నేను నీ బలాన్ని నీ శక్తిని మా మీద కుమ్మరించమని అడుగుదాం ఈ సమయంలో. అంతే తప్పదు కొట్టి పాట మనం ప్రార్థనగా చేసుకొని మన బలహీనతలన్నిటి సమర్పిస్తూ ఆయన వైపు చూసి మనం అడుగుదాం ఈ సమయంలో. విశ్వాసంతో నమ్మకంతో అడుగుతున్న సమయంలో చాలు
ఒక్క మాట మాట్లాడమని సమయంలో తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉండాలి యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు చూస్తూ విశ్వాసం నమ్మకంతో అడుగునే సమయంలో నీ వెంటే నేను ఉండాలి యేసయ్యా. చూస్తూ మీ సమస్యల బాధలన్నీ కూడా సమర్పిస్తూ అడుగుపెట్టే సమయంలో ఏ బలహీనతలు మనం ఉన్నామో ఆ బలహీనతలన్నిటి సమర్పించి అడుగుపెట్టే సమయంలో ఆయన యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నా జీవితమే మారిపోతుంది, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, ఈ లోకమైన సమస్యలన్నీ కూడా పెంచి వేయబడతాయి అడుగుపెట్టే సమయంలో యేసయ్య చూస్తూ కడలి పాలైనను అలలు నిలిచివేసిన ఆశలు చెలరేగిన పగిలిన కడలి పాలైనను అలలు నిలిచివేసిన ఆశలు అణగారిన నీ మాట చాలయ్యా, చూసి చెప్పబడే సమయంలో చూపు చాలయ్యా, విశ్వాసంతో నమ్మకంతో చెప్పు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, కొద్దామా యేసయ్యా ఒక్క మాట చాలు నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, చెప్పండి విశ్వాసంతో నమ్మకంతో యేసయ్య చూస్తూ నేను ఉండాలి యేసయ్యా, అడుగుపెట్టే సమయంలో నీ ఉంటే నాకు అందరూ కలిసి అడుగుదాని సమయంలో యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, యేసయ్య చూస్తూ విశ్వాసంతో నమ్మకంతో అడుగుపెట్టే సమయంలో ఏ రోగాన్ని సమర్పించి అడుగుపెట్టే సమయంలో నీకు ఇలలో ఏదియు ఏదో అసాధ్యము, నీకు కృపతో నాగేదియు ఆదిక సమానము. నీకు ఇలలో ఏదియు ఏదో అసాధ్యము, నీకు కృపతో నాకేదియు ఆదిక సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, విశ్వాసంతో నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, అందరూ కలిసి అడుగుదాం మాట చాలయ్యా, యేసయ్యా ఒక్క మాట చాలు చాలయ్యా, నీ నోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, చెప్తాను విశ్వాసం నేనుకుంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, యేసయ్య చూస్తూ నమ్మకంతో
చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉండే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఎప్పుడైతే మన బలహీనత యందు ఆయన శక్తి ఏ విధంగా పనిచేస్తుందో ఏషియా రాష్ట్రం 40 అధ్యాయము 29వ వచనం చూడండి. ఐజాయా చాప్టర్ 40 వర్స్ 29. యు కెన్ సీ ఇన్ దిస్ వర్డ్. అతడు అతడు అలసిపోయిన వారికి చూడండి, మన అలసిపోయి మన జీవితంలో అన్నిటిని కోల్పోయి అలసిపోయాము, కానీ ఆ సమయంలో కూడా చదవండి, శక్తి నొసగును. ఆయన శక్తిని మనకి ఇవ్వబడుతుందని గుర్తించుకోపిట. మనం అలసిపోయాం, ఈ సమస్యల వైపు చూసి, ఈ రోగాల వైపు చూసి, మన జీవితంలో అన్ని ఆటంకాలను చూసి అలసిపోయాం. కానీ మీరు గుర్తించుకోండి, ఈరోజు వాక్యం వినబోచిన వారికి ఈ మీ అలసిపోయిన మీ జీవితంలో ఆయన శక్తి మన మీద కుమ్మరించబడుతుంది అని గుర్తించుకోపిట. మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే ఎప్పుడు ఆయన శక్తి కుమ్మరిస్తుందో తెలుసా? ఏషియా రాసిన 40 అధ్యాయము 31వ వచనం కూడా చదవండి. అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. ఐజాయా చాప్టర్ 40 వర్స్ 31. కానీ ప్రభువును నమ్మిన వారు, ఏ బిడ్డలైతే ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఈ రోజు ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నారో నూతన బలమును పొందుదురు. ఒక నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె, వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగుదురు. రెక్కలు చాచి పైకి ఎగురుతూ ఎగురుతూ వెళ్ళిపోతారు. ఎప్పుడు ప్రభు నమ్ముకున్నవారు. మీరు ఇక్కడికి వచ్చారు, ఈ అంతోని వారి గుడికి ప్రతి మంగళవారము వేల మంది వస్తారు. కానీ వారికి ఎందుకు వస్తున్నారు? వారిలో విశ్వాసం, వారి నమ్మకం. ఎందుకు? ఇక్కడికి వస్తే మా అలసిపోయిన మా జీవితంలో గొప్ప శక్తిని మాకు లభిస్తుందని ఆ నమ్మకంతో మీరు సన్నిధికి వచ్చి ప్రభు నమ్ముకున్నవారు, వాక్యం ఏం చదువుతుంది? ప్రభువును నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే ఒక నూతనమైన బలమును పొందుకుంటావు. ఈరోజు ఒక నూతనమైన శక్తిని పొందుకొని వెళుతావు. నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళవు. ఈరోజు ఆయన శక్తి ద్వారా నువ్వు నడుస్తావు. ఒక నడవలేని స్థితిలో మా ప్రార్థన మందిరానికి 8 సంవత్సరాల పక్షవాతం రోగంతో ఉన్న ఒక స్త్రీని పట్టుకొచ్చారు, పద్మారెడ్డి అనే అమ్మాయిని. మొదటిసారిగా మా ప్రార్థన మందిరానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ లిఫ్ట్లో నేనే ఉన్నాను. లిఫ్ట్ నుంచి వీల్ చైర్లో ఆమెను పైకి తీసుకొచ్చాం. పైకి తీసుకొచ్చినప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ నడుస్తుంది మా టీం మెంబర్స్ది. వాళ్ళందరూ లేచి నిలబడి 300-400 మంది ఉన్నారు. అందరు లేచి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆ సమయంలో ఆమె ఏమాత్రము ఆమె శక్తి లేదు. ఆమె కుడి చేయి 2 కూడా పడిపోయాయి. ఆ స్థితిలో పైన తీసుకొచ్చే భర్త అందరు లేచి నిలబడ్డప్పుడు బలవంతంగా తన భార్యను వీల్ చైర్ నుండి పట్టుకొని లేపి నిలబెట్టాడు. నిలబెడితే 2 నిమిషాలకే హఠాత్తుగా ఆమె పడిపోయింది. కింద పడిపోయి నోరు తెల్లగా పెట్టేసింది, నోరు కళ్ళిలా పెట్టేసింది. భర్త అనుకున్నారు నాకు భార్య చచ్చిపోయిందేమో అనుకున్నాడు. ఏడుస్తున్నాడు, అయ్యో నా భార్య చచ్చిపోయింది. తెల్లగా అయిపోయింది, శరీరం ముట్టుకుంటే చల్లగా అయిపోయింది. ఏమి చేయాలో అర్థం కాలే. మెల్లగా ఆమెను మళ్ళీ బయటికి తీసుకొచ్చి లిఫ్ట్లోకి వెళ్ళి కింద తీసుకొచ్చి ఆమెను గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తున్నాను నేనే. మా 4 కలిసి ఆమెను మోసుకొని కార్లో పెట్టుకొని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తూ ఒక దిగిన తర్వాత మా బ్రదర్ ఇంకో బ్రదర్ వెళ్ళి స్ట్రెచ్చర్ తీసుకొస్తున్నాడు ఆమెను తీసుకుపోవడానికి. ఆమె స్ట్రెచ్చర్ ఇక్కడ తీసుకొస్తున్నాడు. మేము మా కార్లోకి వెళ్ళి ఆ సహోదరి కిందికి దింపాము. ఆమె మాకేం తెలియలేదు. కిందికి దింపిన వెంటనే ఆమె తనంతట తాను లేచి నిలబడిందని గుర్తించుకో బిడ్డ. ఏ కుడి చేయి పడిపోయిందో ఆమె పూర్తిగా లేచి నిలబడిందని గుర్తించుకో. ఆమెకు అర్థం కాలే ఇది జరిగి 8 సంవత్సరంలో ఆమె వీల్ చైర్లో ఉండే, ఆమె బలహీనలుగా ఉండే, ఆమె నడవలేని స్థితిలో ఉండే. కానీ మీరు ఈరోజు వాక్యం వింటున్నాం, ఆయన శక్తి ద్వారా మళ్ళీ మీరు తిరిగి పైకి లేస్తారు. ఈరోజు వాక్యం వింటున్నాం, ఆయన బలం మనమే కుమ్మరించినప్పుడు మన బలహీనులుగా ఉన్న మన శరీరంలో బలాన్ని సమకూరుస్తాడు యేసుప్రభు ఈ రోజే. ఆ స్థితిలో ఆమె గాంధీ హాస్పిటల్లో ఆమె ఎప్పుడైతే లేచి ఆమెకు తెలియదు లేచి నిలబడి కాళ్ళు చేతులు అన్ని దూకుతూ పరిగెత్తుకొని తిరుగుతుంది. అక్కడ వారన్నా ఈమెకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతున్నారు.
కానీ చెప్పామే ఆమె పిచ్చి పడలే. 8 సంవత్సరాల పక్షవాతంతో ఉన్న సహోదరి ఈ రోజు లేచి నిలబడింది. ఆమె వీల్ చైర్లో తీసుకొచ్చారు. కానీ ఆ సహోదరి ఏం పంచుకోదో తెలుసా? బ్రదర్ గారు, నా భర్త ఉన్నాడు కదా, మీరు మీ ప్రార్థన మందిరానికి వెళ్ళిపోండి మీ కారులో, నేను తిరిగి గాంధీ హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ సాక్ష్యం పంచుకుంటా అని చెప్పి ప్రార్థన మందిరానికి వచ్చి అందరి సమక్షంలో సాక్ష్యం పంచుకుందని గుర్తించుకుంటా. ఆయన శక్తి మన మీద కుమ్మరించినప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావు, నువ్వు నడవలేని స్థితిలో వచ్చావు, కానీ ఒక్కడి గుర్తించుకోండి, ఆయన శక్తి మీ మీద కింద కుమ్మరించమని మీరు పైకి లేస్తారు. మీ చేయి పని చేయట్లేదు అనుకోవచ్చు, పని చూపిస్తాడు. అయ్యో నువ్వు నడవలేని స్థితిలో రావచ్చు, నడిపిస్తాడు. నువ్వు అన్ని కోల్పోయిన స్థితిలో ఇక్కడ రావచ్చు, అన్ని కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోబోతావు. ఈ రోజే మీ జీవితంలో అన్ని కోల్పోయి ఉండవచ్చును, కానీ ప్రభు నమ్ముకున్న వారు ఒక నూతనమైన శక్తితో లేపుతారు. ప్రభు నమ్ముకున్న వారు ఒక నూతన బలం మీ మీద కుమ్మరించబడుతుంది. అందుకే పక్షి రాజులే పైకి ఎగురుతారన్నారు. అట్లా పైకి ఎగిరించే దేవుడే మన దేవుడు గుర్తించుకో బిడ్డ. ఏ విధంగా తెలుసా? యేషయా రాసిన 41 అధ్యాయం 10వ వచనం మీరు ధ్యానించినట్లయితే అక్కడ చూడండి ఏం రాస్తుందో. యేసు ఏమన్నాడు? ఐజయా చాప్టర్ 41 వర్స్ 10 చూడండి, అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. నీవు భయపడక్కర్లేదు బిడ్డ, ఈరోజు నేను నీకు తోడై ఉందును. చూడండి యేసు అన్నాడు, బిడ్డ నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు వెరవకము, నేను నీకు దేవుడను. నేను నీకు దేవుడను. దిగులు ఏ మాత్రం నీలో పెట్టుకోకు. ఎందుకంటే యేసు ప్రతి ఒక్కరిని, నువ్వు బలహీనలుగా ఉన్నావా, నువ్వు పడిపోతున్నావా, నువ్వు బయటికి రాలేకపోతున్నావా, కానీ యేసు ఏమన్నాడు తెలుసా? ప్రతి ఒక్కరితో నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దిగులు చెందనక్కర్లేదు, నిన్ను నడిపిస్తాను. చదవండి సిస్టర్. నేను నీకు బలము నొసగి నిన్ను ఆదుకొందును. చెప్పండి, నా యేసు నాకు బలాన్ని ఇస్తున్నాడు. ఈరోజు నేను పైకి లేస్తాను తప్ప నేను కిందికి పడను. నేను పడిపోయిన స్థితిలో కూడా నా పైకి లేపే దేవుడు మా మధ్యలో ఉన్నాడు. అందుకే యేసు ప్రతి ఒక్కరితో ఉన్నాడు, నేను బలము నిచ్చి మళ్ళీ నా శక్తినిచ్చి మళ్ళీ నేను పైకి లేపుతానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడని గుర్తించుకో బిడ్డ. ఈ రోజు వాక్యం ఏ బలహీనతలో ఉన్నావో ఆ బలాన్ని ఆయనకు సమర్పించండి. ఈరోజు వాక్యం అదే చెప్తున్నా, అదే పలుకుతున్నాం. 2 కొరింథీయులు 12:9 మాత్రమే మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు మన బలహీనత యందు ఆయన శక్తి మన జీవితంలో ప్రవేశింపచేసి పరిపూర్ణుడిగా మార్చివేస్తాడు. నువ్వు ఎంతో కృంగుతో నశించిపోతున్నావా? అక్కర్లేదు బిడ్డ. ఈరోజు నీ జీవితంలో అన్ని కోల్పోయావని దిగులుతో కూర్చున్నావా? అక్కర్లేదు. ఈరోజు నువ్వు అన్ని సమస్యల నుండి ఎలా బయటికి రావాలని దిగులుతో కృంగిపోతున్నావా? యేసు అన్నాడు, బిడ్డ అక్కర్లేదు. ఈరోజే ఎందుకో తెలుసా? ఆయన బలాన్ని మీ మీద కుమ్మరిస్తున్నాడు, ఆయన శక్తిని మీ మీద కుమ్మరిస్తున్నాడు. అందుకే మన బలహీనులుగా ఉన్న శరీరంలో బలాన్ని సమకూరుస్తున్నాడు. మనం పడిపోయిన స్థితిలో మనం తిరిగి పైకి లేపుతున్నాడని గుర్తించుకో బిడ్డ. ఈరోజు ప్రతి ఒక్కరు విశ్వాసంతో అడగండి. సమయంలో ఇక్కడే కాదు, ఎక్కడ వాక్యం వింటున్నా సరే, ఏ ప్రాంతంలో వింటున్నా సరే, ఆయన శక్తి వారి మీద కుమ్మరించబడుతుంది. భార్య కన్నీటితో ఏడుస్తుండవచ్చు ఇక్కడ, భర్త మార్చమని, భర్త మారిపోతాడు. భర్త ఇక్కడ కన్నీటితో అడగొచ్చు, అయ్యో నా భార్యని మార్చమని, మీ భార్య మారిపోతుందని గుర్తించుకో బిడ్డ. మీ భార్య ఎక్కడే ఉండనక్కర్లేదు, మీ ప్రార్థన చాలు, నువ్వు పిలిస్తే చాలు, నువ్వు మొర పెడితే చాలు, నీ మొరను ఆలకించి నీ జవాబిస్తాడు ఈరోజే. అందుకే మన పరిశుద్ధ గ్రంథాలు చూస్తున్నాం. ఇర్మీయా రాసిన 33 అధ్యాయం 3వ వచనం, మొరపెట్టము విశ్వాసంతో, నీ మొరను ఆలకిస్తాను. నువ్వు ఎరగని మహాసత్యములు, అద్భుత కార్యాన్ని జీవితంలో చూస్తావు బిడ్డ. ఇంతవరకు నువ్వు ఊహించనిది నువ్వు పొందుకోపోతావు. ఇది ఎలా జరిగిందంటాము? జరిపిస్తాడు మన దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది బిడ్డ. ఈ బలహీనత యందు మన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనం మర్చిపోకూడదు, ఆయన కృప గురించి కూడా మనం కొంచెంసేపు ధ్యానించాలి. ఎందుకంటే ఆయన కృప లేనిది మనం ఏమీ చేయలేము. అందుకే చూడండి, అసలు కృప అంటే ఏంటో తెలుసా మీకు? కృప అంటే మన అర్హత లేని నీకు అర్హత కలిగించడమే ఆయన కృప. వీఆర్ అన్వర్తి, బట్ మన పనికొచ్చే పాత్రగా మార్చివేస్తాడు. యోగ్యత లేదు నీకు, కానీ యోగ్యతగా మార్చే దేవుడే మన దేవుడు. అదే కృప. ఈరోజు ఆయన కృప మీ మీద కుమ్మరించబడుతుందని గుర్తించుకో బిడ్డ. చూడండి, ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. అనేక మంది ఆ ఇంటర్వ్యూలో అటెండ్ అవుతున్నారు. 100 మంది అటెండ్ అవుతున్నారు. 5 సీట్ల కోసం 100 మంది అటెండ్ అవుతున్నారు అనుకోండి. దాంట్లో మీ కొడుకు కూతురు కూడా అటెండ్ అవుతుంది. కానీ మీ కూతురికి మీ కొడుకు తెలుసు, అయ్యో నేను ఏ మాత్రము సరిగా జవాబు చెప్పలేదు,
10 మంది 10 క్వశ్చన్లు వేశారు, నేను 3 మాత్రమే చెప్పాను. ఇంకొకరు వస్తారు పక్కన వారు స్నేహితులు వచ్చేసి నేను 10కి 9 ఆన్సర్ చేశా అంటారు. నువ్వు చాలా బాగా ఆన్సర్ చేశావంటారు. నాకు మంచి తప్పకుండా వస్తుందని ఆయన అనుకోవచ్చు, కానీ మనకి ఏమాత్రం యోగ్యత లేదు ఆ ఉద్యోగం రావడానికి. కానీ యేసుని నమ్ముకున్న బిడ్డలకు ఏం జరుగుతుందో తెలుసా? ఆ యోగ్యత లేని వారికి యోగ్యత కల్పిస్తాడు. అదే ఆయన కృప అని గుర్తుంచుకో బిడ్డ. అంటే మీరు ఆన్సర్ సరిగ్గా చేయలేదు మీకు తెలుసు, కానీ మీరు ఆ ఇంటర్వ్యూలో మీకు ఉద్యోగం ఇస్తాడు. అదే ఆయన కృప. అంటే అర్హత లేదు, కానీ అర్హత లేని సమయంలో కూడా నీకు అర్హత కలిగిస్తాడు. అది ఆయన కృప అన్నమాట మన మీద. యోగ్యత లేదు ఈ ఉద్యోగం పొందుకోవడానికి, యోగ్యత కల్పిస్తాడు. ఎలా ఈ సమస్య నుండి ఎలా బయటికి రప్పిస్తారో, యోగ్యత లేదు నీ జీవితంలో, కానీ యోగ్యత కల్పించడమే ఆయన కృప. ఏ విధంగా ఆయన కృప మీద కుమ్మరిస్తాడో తెలుసా? యెషయా రాసిన అధ్యాయం ధ్యానిద్దాం. 25వ అధ్యాయము 7-8 వచనాలు మీరు చూడండి. అక్కడ ఏం రాస్తుందో, ఐజయా చాప్టర్ 25:7 and 8 చూడండి. అక్కడ ఆయన కృప మీ మీద ఏ విధంగా కుమ్మరించబడుతుందో చూద్దాం. సకల జాతి జనులు విచారముతో కప్పుకొని ఈ రోజు మీరు విచారంతో ఉన్నారా? అయ్యో విచారము, బాధ, సమస్యతో కూర్చున్నారా అని యేసు అడుగుతున్నాడు ఈరోజు ప్రతి ఒక్కరి. చదవండి సిస్టర్. సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద అతడు తొలగించును. మొదటిగా ఏం చేస్తున్నాడు? ఆయన కృప ఏ విధంగా కుమరించబడుతుంది? ఆయన మన మీద ఉన్న విచారం అనే బాధ, ఒకరు ఏమి కోల్పోతున్నప్పుడు, ఏమి మన జీవితంలో జరగలేదన్నప్పుడు ఎంతో విచారం, కానీ బాధ, కానీ ఆ బాధ, విచారము, దుఃఖము అనే తెరను ఆయన కృప ద్వారా ఈరోజు తెంచివేయబడుతున్నాయి. నువ్వు విచారంతో ఉన్నావా? నువ్వు ఆనందంతో తిరిగి వెళ్తావని గుర్తించుకో బిడ్డ. అన్ని కోల్పోయావని ఇక్కడ కూర్చున్నావా? అక్కర్లేదు, జరిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అయ్యో ఎలా ఈ సమస్య నుండి బయటికి రావాలని విచారంతో కృంగిపోతున్నావా? ఆ సమస్యను తెంచే దేవుడు, తీసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అయ్యో ఈ దుఃఖము, నేను ఎలా ఈ దుఃఖాన్ని భరించలేకపోతున్నాను. కానీ ఈరోజు వాక్యం వించిన వారికి మీ దుఃఖాన్ని, మీ విచారాన్ని తెంచివేయబడతాయి. ఆయన కృప అటువంటిది. తర్వాత చదవండి సిస్టర్, ఏం రాస్తుందో చూద్దాం. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును. అయ్యో ప్రభువైన యావే మృత్యును సదా నాశనం చేసే దేవుడు. అంటే డాక్టర్లు చెప్తారు ఈ బిడ్డ చచ్చిపోతుందని. నేను ధర్మసాగరంలో దేవుని వాక్యం చెప్తాను వెళ్ళాను. ఆ ధర్మసాగరంలో ప్రతి మొదటి శుక్రవారం రోజున 3 నెలలు ఆ గ్రామానికి వస్తా అని చెప్పి ఫాదర్ చెప్పాను. మా టీం మెంబర్స్ అందరు కలిసి ధర్మసాగరానికి వెళ్ళాం, వరంగల్ డిస్టిక్లో. అది సుమారు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రార్థన నడిపిస్తున్నాం. అది సుమారు 700 మంది ఉన్నారు. అందరి మధ్యలో మేము వాక్యం చెప్తున్నాము. వాక్యం పూర్తయినంత 3-4 గంటల సేపు ఒక సహోదరి, తండ్రి, కూతురు కూర్చొని కన్నీరు కారుస్తున్నారు. విపరీతంగా కన్నీరు కారుస్తున్నారు. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత కన్నీరు కారుస్తున్నారు. వాక్యం పూర్తయిపోయిన తర్వాత నేను వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత కన్నీరు కారుస్తున్నారు అడిగాను. ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఇంతగా అన్నప్పుడు ఏం పంచుకున్నాడో తెలుసా? తండ్రి తన కూతురు మీద చేసి, నా కూతురు 2 నెలలు కూడా బ్రతకదు, చచ్చిపోతుంది అంటే నేను అడిగాను, ఎందుకు అంటున్నావు అలా, ఎందుకు చచ్చిపోతుంది అన్నావు? చూడు బ్రదర్, ఈ రిపోర్ట్స్ చూడు. డాక్టర్ దగ్గర వెళ్ళాను, వరంగల్ ఎంజీ హాస్పిటల్ రిపోర్ట్లు అన్ని తయారు చేసుకున్నాను, తీసుకొచ్చాను. డాక్టర్ గారు చూపించిన డాక్టర్ గారు ఒకటే విషయం అన్నారు, నీ కూతురు 2 నెలలు కూడా బ్రతకదయ్యా. అప్పుడు ఎందుకు బ్రతకదన్నప్పుడు ఆమె కూతురున్న 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. అప్పుడు వాళ్ళ కన్నీరు చూడాలి. ఆ కూతురు 10వ తరగతి చదువుతుంది అమ్మాయి. ఆ తండ్రి కూతురు కన్నీరు విలపిస్తున్నారు. కానీ నేను చెప్పాను, వాక్యం అయిపోయింది, వాళ్ళతో ప్రార్థన చేశాను. మళ్ళీ నేను చెప్పాను, మీ గ్రామానికి ఇంకా మేము 2 నెలలు వస్తాం, మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మళ్ళీ మీ తిరిగి 2 నెలల్లో దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఆశ్చర్య క్రియలు, అద్భుత క్రియలు జరిపిస్తాడు. కోల్పోయినా, నశించిపోయినా ఈ కిడ్నీలు మంచి కిడ్నీలుగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడని చెప్పేసి మేము వెళ్ళిపోయాం. కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన మందిరం ఆమె కోసం, ఆమె పేరు పౌల్ మేరీ అని అమ్మాయి. ఆమె కోసం ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ గ్రామానికి వెళ్ళాం. 2వ నెల అక్కడే కూర్చున్నారు. అక్కడ వాళ్ళు అట్లనే ఏడుస్తున్నారు. 3వ నెల చివరిగా వస్తామని తెలుసుకొని ఆ తండ్రి కూతురు ఏం చేశారో తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిపోర్ట్స్ అన్నీ రాయించుకున్నాడు. డాక్టర్ వాడిని చూసి నవ్వాడు. డాక్టర్ గారు అన్నారు, చూడయ్యా, నీకు మొన్ననే కదా రిపోర్ట్లు ఉన్నాయి,
2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి కదా, మీ కూతురు త్వరలో చచ్చిపోతుంది కదా, ఎందుకు మళ్ళీ ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు? అసలే నీకు డబ్బులు లేవు, ఎందుకు ఇలా ఖర్చు పెడుతున్నావు అన్నప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? లేదు, ఖచ్చితంగా నేను మళ్ళీ రిపోర్ట్లు తీసుకొస్తా, మళ్ళీ నా కూతురిని పరీక్షలు చేయిస్తా అని వెళ్ళిపోయాడు. పరీక్షలని చేయించుకున్నాను. మేము శుక్రవారం చివరి ప్రార్థనగా ఆ గ్రామానికి చివరిగా వస్తున్నామని మనకు తెలుసు. అందుకే మళ్ళీ కొత్త రిపోర్ట్స్ కోసం మళ్ళీ వరంగల్ ఎన్జీ హాస్పిటల్కి వెళ్ళి సోమ, మంగళ, బుధ, గురువారం అన్ని రిపోర్ట్స్ తయారు చేసుకొని కూర్చున్నాను. ఎక్కడైతే 3 నెలలు అక్కడ కూర్చున్నాను, అదే చోట కూర్చున్నాను, కన్నీరు కారుస్తున్నాను. కానీ నాకు అర్థం కాలే, రిపోర్ట్స్ ఉన్నాయి, వాడు కన్నీరు కారుస్తున్నారు. కానీ 2 నెలల కింద చెప్పాము, మన దేవుడు మంచిగా మార్చేస్తాడు, నీ కిడ్నీలు పాడైపోయినా కదా మంచిగా అవుతావా అని చెప్పాము. మాకు వాక్యం చెప్తున్నంతసేపు నా దృష్టి అంతా కూడా అక్కడే ఉంది. నేను వాక్యం పూర్తి చేసుకున్నాను. వాళ్ళు వచ్చారు, టేబుల్ దగ్గరికి వచ్చారు, ఇక్కడ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటి అని అడిగాను. ఈ రిపోర్ట్స్ అన్నారు. డాక్టర్ చూపించామన్నారు, లేదు అన్నాడు. అప్పుడు అందరం కలిసి సుమారు 700-800 మంది ఉన్నారు కదా. అందరికీ తెలుసు కదా ఈ అమ్మాయికి 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. అందరికి తెలుసు కదా ఈ అమ్మాయి 2 నెలలు కూడా బతకదని అందరికి తెలుసు కదా. ఈ అమ్మాయి చచ్చిపోతుందని అందరికి తెలుసు కదా. మనం ఈ బిడ్డ కోసం ప్రార్థన చేస్తామా? ఈ సమయంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు లేచిలో పడి కన్నీరు కాస్తూ ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైతే అందరూ 15 నిమిషాలు ఆ బిడ్డ కోసం కన్నీరు కార్చి యేసయ్యా అని మనం పిలుస్తూ, ఏ 2 కిడ్నీలు అయితే పాడైపోయాయో యేసయ్యా ఒక మంచి కిడ్నీలుగా మార్చవా అని ఎంతమంది కన్నీరు కార్చారంటే ఆ రోజు ప్రతి ఒక్కరు కన్నీరు కార్చారు. ఆమె కన్నీరు కార్చిన తర్వాత మొత్తం 15 నిమిషాలు అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ నేను చదువుతున్నాం. రిపోర్ట్ చూసాం. ఏ 2 కిడ్నీలు అయితే పాడైపోయాయో ఒక మంచి కిడ్నీలుగా మార్చివేశాడు యేసుని గుర్తించుకోబిడ్డా. ఎప్పుడైతే ఆయన కృప మన మీద కుమ్మరించబడినప్పుడు ఆయన నీకు శక్తిని ఇస్తాడు. ఈరోజు ఆయన కృప మన మీద కుమ్మరించబడినప్పుడు డాక్టర్ చెప్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, సదా మృత్యు నాశనం చేస్తాను నేను ఈరోజే. డాక్టర్ చెప్తున్నాడు చచ్చిపోతుందని, కానీ యేసుబాబు చెప్తున్నాడు నువ్వు బ్రతుకుతావని. డాక్టర్ చెప్తున్నాడు ఇది అసాధ్యమని, కానీ సాధ్యం చేసే దేవుడే మన దేవుడు అని గుర్తించుకో బిడ్డ. ఈరోజు అమ్మాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతాను గుర్తించుకో బిడ్డ. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈరోజు. ఆయన కృప చెప్పండి బిడ్డ, ఆయన కృప మన మీద కుమరించబడుతుంది. ఈరోజు మన బలహీనతలుగా ఉన్నాం, మనం ఏమి మన జీవితంలో సాధించలేకపోతున్నాం, కానీ ఈరోజు ఆయన కృప మీ మీద కుమరించబడుతుంది. మన బలహీనత కూడా మన శరీరంలో ఆయన బలాన్ని సమకూరుస్తాడు బిడ్డ. డాక్టర్ చెప్తాడు ఈ బిడ్డ బతకదు అని, కానీ చెప్పండి ఈరోజు ఆమె బతుకుతుంది అని. డాక్టర్ చెప్తారు ఈ రోగం వెళ్ళలేదని, కానీ రోగాన్ని తెంచి వేస్తాడు. డాక్టర్ చెప్తారు ఇది ఎలా జరిగిందని, జరిపించే దేవుడే మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడని గుర్తించుకోబిట్ట. తర్వాత వాక్యం చదవండి సిస్టర్, అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయను. ప్రతి కన్నీళ్ళని చూసాం కదా ఎలా తుడిచివేస్తాడో. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని కన్నీరు కార్చినావో మీరు గుర్తుంచుకోండి, మీ కన్నీటిని ఆయన గమనిస్తాడు. మన యేషయా రాసిన 38వ అధ్యాయం 1 నుండి 6 వచనం మీరు ధ్యానించినట్లయితే హిజ్కియా రాజు కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? తెలుసు హిజ్కియా రాజుకి ఆయన జబ్బు వచ్చిందని. హిజ్కియా రాజుకి తెలుసు నేను ఎక్కువ కాలం బ్రతకను అని. యేషయా ప్రవక్త రాజు దగ్గరకు వచ్చి నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవు అన్నారు. అప్పుడు ఆ సమయంలో ఏం చేశాడు రాజు? ఎక్కడికో పరిగెత్తుకొని పారిపోయాడా? లేదు. యెరూషలేము గోడ వైపు మరలి ఆయన ముఖాన్ని తిప్పి యేసయ్యా అని పిలుస్తున్నాడు. యేసయ్యా నేను నీకు సేవ చేసి ఉన్నాను కదా, ఎందుకు నాకు జబ్బిచ్చావు అని ఎప్పుడైతే హిజ్కియా రాజు కన్నీరు కారుస్తూ అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు అడగలవా? ఈ సమయంలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఏ సమస్య గురించి కానీ, ఏ దుఃఖము గురించి కానీ, ఏ వేదన జీవితంలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఇక్కడ కూర్చున్నా సరే, మీ ఏ రోగంతో ఇక్కడ వచ్చినా సరే ఒక్క నిమిషమైన కోసం కన్నీరు కార్చిబిడ్డ. ఎందుకో తెలుసా? ప్రతి కన్నీరు గమనించే దేవుడు అని ఉన్నాడు మన మధ్యలో. హిజ్కియా కన్నీరు గమనించాడు. ఆ పౌల్ మేరీ అమ్మాయి కన్నీరు గమనించాడు. ఈరోజు నీ కన్నీరు ఆయన గమనిస్తాడు బిడ్డ. ప్రతి కన్నీరును గమనించిన దేవుడు నీకు జవాబిస్తాడు. హిజ్కియా కన్నీరు గమనించాడు. అందుకే ఏం చేశాడు? చచ్చిపోతూ జబ్బు పరిస్థితిలో ఉన్న హిజ్కియా రాజును ఆయుస్సును 15 సంవత్సరములు పెంచి వేశాడని గుర్తించుకో బిడ్డ. ఈరోజు నువ్వు అడగలవా బిడ్డ? ఈరోజు యేసు చూసి నువ్వు అడుగు బిడ్డ. ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది. ఖచ్చితంగా ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుందని గుర్తించుకో బిడ్డ. ఎప్పుడైతే ఆయన కన్నీరు కారుస్తున్నావో, ఎప్పుడైతే యేసయ్యా అని మనం పిలుస్తున్నామో ఆయన హృదయం కరిగిపోతుంది బిడ్డ. ఆయన కరుణ గల దేవుడు అని గుర్తించుకో బిడ్డ.
నువ్వు బాధతో ఉన్నా, వేదనతో ఉన్నా, దుఃఖంలో ఉన్నా ఆనందించే దేవుడు ఆయన మన దేవుడు కాడు. నీ కన్నీరు చూసి నీకు జవాబిచ్చే దేవుడే మన దేవుడు. నువ్వు ఎంత వేదనతో కూర్చున్నావు, ఎంత దుఃఖంతో ఇక్కడ కూర్చున్నావు, ఎంత సమస్యలతో ఇక్కడ కూర్చున్నావు, ఒక్క కన్నీరు కార్చి అడుగుపెట్టే సమయంలో ఎందుకో హిజ్కియా రాజు కన్నీరు గమనిస్తున్నాడు. హిజ్కియా రాజు కన్నీరుని గమనించిన యేసు హిజ్కియా రాజు జీవితం పూర్తిగా మార్చివేశాడు. ఈరోజు నీ వైపే చూసి నీ కన్నీరు చూసి నీ జీవితాన్ని మార్చివేస్తాడు ఈరోజు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో ఆయన వైపు చూసి కన్నీరు కార్చినట్లయితే నీ వైపే చూస్తాడని గుర్తించుకో బిడ్డ. నీ వైపే చూసే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆశ్చర్య అద్భుత క్రియలు జరిపిస్తాడు. ఎలా జరుగుతుందో జరిపిస్తాడని గుర్తించుకో బిడ్డ. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే నేను విజయనగర్ సిస్టర్స్కి వాక్యాన్ని చెప్తున్నాను. అక్కడ కొంతమంది వచ్చారు, కొంతమంది బయట వ్యక్తులు కూడా వచ్చారు. వాక్యం చెప్తున్నాను. అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నేను వాక్యం హఠాత్తుగా నాకు ఇర్మియా 39 అధ్యాయము 18 వచనం అనుకుంటా యేసు ప్రభు నాకు ఇచ్చాడు ఆ సమయంలో. అక్కడ ఇర్మియా రాసిన 39 అధ్యాయం 18 చదవండి సిస్టర్. అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. ఆ వాక్యము ఈరోజు మీకు అవసరం అవుతుందో నాకు తెలియదు, కానీ మీరు నమ్మినట్లయితే ఆ వాక్యము మీ జీవితంలో ఫలిస్తుందని గుర్తించుకో బిడ్డ. ఆ విధంగా ఈ వాక్యము నేను అక్కడ ఆ విజయ్ మేరీ సిస్టర్స్కి, విజయనగర్ కాలనీ సెయింట్ డాన్స్ సిస్టర్స్కి వాక్యం చెప్తున్నప్పుడు ఈ వాక్యం నాకు ఇచ్చారు యేసు ప్రభు. నేను మీ వాక్యం చెప్తున్నాను. ఆ వాక్యం చదవండి సిస్టర్. నేను నిన్ను రక్షింతును, నీవు కత్తివాత పడవు, నీవు నన్ను నమ్మితివి గనుక బ్రతికి బయటపడదవు. చూడండి యేసు ప్రభు కృప ఎలా ఉంటుందో. మళ్ళీ చదవండి సిస్టర్, ఏం చూద్దాం. నేను నిన్ను రక్షింతును, నేను నిన్ను రక్షిస్తాను, నీవు కత్తివాత పడవు, ఏ మాత్రము నీ మీద కత్తివాత పడదు, నీవు నన్ను నమ్మితివి గనుక, ఈ రోజే నువ్వు నన్ను నమ్మితివి కనుక బ్రతికి బయటపడదవు. బ్రతికి బయట పడగలవు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం నేను చెప్తున్నప్పుడు ఒక సహోదరి ఇక్కడ కూర్చుంది. విజయ్ మేరీ నర్సింగ్ చేస్తున్న సహోదరి పేరు చెప్పాను, కానీ ఇప్పుడు కూడా ఉంది, కానీ బాగుండదు. ఆ సహోదరి కూర్చుని వాక్యం వింటూ ఉంది. ఆమె హఠాత్తుగా ఈ కుటుంబకి వచ్చింది. ఈరోజు కూడా మన మధ్యలో హఠాత్తుగా ఒక వ్యక్తి రావచ్చు, కానీ వాక్యం వింటున్నాడు. ఆ సహోదరి కూడా ఈ వాక్యం వింటూ ఏమన్నది తెలుసా? మా వాక్యం అయిపోయిన తర్వాత, వాక్యం నాదంతా అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, బ్రదర్ గారు ఈ వాక్యము యేసు ప్రభు నాకే ఇచ్చాడు, ఈ వాక్యము యేసు ప్రభు నాకే ఇచ్చాడు అన్నప్పుడు నేను అడిగాను, ఎందుకమ్మా అలా అంటున్నావు అన్నప్పుడు ఆమె ఏం పలికిందో తెలుసా? బ్రదర్ గారు, నేను నర్సుగా పనిచేస్తున్నా విజయ్ మేరీ హాస్పిటల్లో. ఆ నర్సుగా పనిచేస్తున్న వ్యక్తి నాకు పెళ్ళి కూడా కాలే, 22-23 సంవత్సరాలు. కానీ నేను డాక్టర్ దగ్గర చూస్తున్నప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు, యూట్రస్ థైరాయిడ్ ఉంది, గడ్డ ఉంది, క్యాన్సర్గా మారుతుంది, వెంటనే ఆపరేషన్ చేయాలి, యూట్రస్ని తీసివేయాలన్నారు. కానీ ఎలా ఉంటుంది చూడండి, పెళ్ళి కూడా కాలేదు, ఏమీ జరగలేదు, యూట్రస్ని తీసేయాలని డాక్టర్ గారు చెప్తే ఒక ఒపీనియన్ తీసుకుంది. ఇంకొక డాక్టర్ దగ్గర పోతే ఒపీనియన్ ఆయన అదే ఇస్తున్నాడు, మూడో వ్యక్తి పోతే ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఆ స్థితిలో ఇక్కడ వచ్చి కూర్చున్నది ఆ సహోదరి. కూర్చున్న తర్వాత ఈ వాక్యం వస్తుంది, బిడ్డ నేను నిన్ను రక్షిస్తాను, ఏ కత్తి వాత నీ మీద పడదు, నీవు నన్ను నమ్మితివి కనుక నువ్వు బ్రతికి బయట పడగలవు. అంతే, ఆ ఒక్క వాక్యం చాలు. 3 గంటలు మీరు కూర్చోవచ్చు ఇక్కడ ప్రార్థన మందిరంలో, రోజంతా కూర్చోవచ్చు మీరు ప్రార్థన మందిరంలో, కానీ వాక్యం వింటున్న వారు ఒక్క వాక్యం చాలు నీ హృదయంలో వెళ్ళిపోవడానికి. ఆ వాక్యం ఆమె ఎత్తి పట్టుకుంది. ఆమె ఏమన్నా తెలుసా సహోదరి? ఇంకా బ్రదర్ నాకు తెలుసు, నా దేవుడు నాలో నా యూట్రస్లో ఏమి తీసేయకుండా, ఆపరేషన్ తిరగకుండా నా యూట్రస్ మంచిగా మార్చివేస్తాను నమ్మకం. అప్పుడు ఆ రోజు చెప్తుంది ఆ సహోదరి. మళ్ళీ వెళ్ళింది. నేను 15 రోజుల తర్వాత మళ్ళీ ఆ విజయ్ మేరీ సెయింట్ డాన్స్ స్కూల్కి వాక్యం చెప్పడానికి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి వాక్యం అయిపోయిన తర్వాత ఆ మీటింగ్ ఆమె కూడా వచ్చి కూర్చుంది. ఆమె కూర్చున్న తర్వాత వాక్యం ఎంత అయిపోయిన తర్వాత, బ్రదర్ నాకు ఒక అవకాశం ఇస్తారా, సాక్ష్యం పంచుకుంటాను అని చెప్తే స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం పంచుకుంది. ఏం పంచుకుంది తెలుసా? ఎప్పుడైతే ఈ వాక్యం ఆమె ఎత్తి పట్టుకున్నదో, ఈ వాక్యం ఎత్తి పట్టుకొని మళ్ళీ నమ్మకంతో విశ్వాసంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అన్ని పరీక్షలు చేసింది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, 2వ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, అన్ని పరీక్షలు చేశారు. 3వ దగ్గరికి వెళ్ళింది, అన్ని పరీక్షలు చేశారు. అన్ని రిపోర్ట్స్ ఏ విధంగా వచ్చాయి తెలుసా? ఏ యూట్రస్ థైరాయిడ్ ఉన్నదో నీకు ఏమీ లేదమ్మా అండ్ సర్టిఫికెట్స్ వచ్చేసాయి 2-3 సార్లు ఆల్రెడీ. గొప్ప దేవుడు మా మధ్యలో ఉన్నారో గుర్తించుకో బిడ్డ. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో నమ్మకంతో ఆయన మీద ఆధారపడినప్పుడు,
నువ్వు ఎప్పుడైతే ఆయన కృప మీ మీద కుమ్మరించబడినప్పుడు ఏ కత్తివాత నీ మీద పడదు బిడ్డ. ఈరోజు ఏ వ్యక్తులు కూడా నేను ఏం చేయజాలరు, ఏ దుష్టుడు కూడా నీ దగ్గరికి రాడు. డాక్టర్ చెప్పారు, ఫస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో కానీ మొదటిగా ఆమె ఎప్పుడైతే నమ్మకంతో యేసయ్య నాకు తెలుసు నా దేవుడు నన్ను కాపాడుతాడు, నాకు తెలుసు నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు తెలుసు ఏ కత్తివాత నా మీద పడదు, ఏ ఆపరేషన్ నాకు జరగదు అని ఎప్పుడైతే ఆమె వెళ్ళినదో ఆమె రిపోర్ట్స్ అన్నీ కూడా మారిపోయాయి. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. తెచ్చుకో బిడ్డ. ఎందుకో తెలుసా? ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది. ఎందుకో నువ్వు విశ్వాసంతో అడుగు బిడ్డ. ఈ సమయంలో ఎక్కడైతే ఆయన కృప ఏ విధంగా పనిచేస్తుందో తెలుసా? మనం బలహీనులుగా ఉన్నాం, కానీ ఆయన కృప మన మీద కుమ్మరించబడుతుంది. మనకి శక్తి లేదు, కానీ ఆయన కృప మన మీద కుమ్మరించబడుతుంది. ఆయన శక్తి మన మీద కుమ్మరించబడి మనం నడిపించే దేవుడే మన దేవుడు అని గుర్తించుకో బిడ్డ. మనం చూస్తున్న వాక్యంలో ఏ ప్రాంతంలో అయితే, ఏ చోటైతే ఈ అవమానం చెంది ఉన్నావో అదే ప్రాంతంలో అదే చోటు నుండి నేను పైకి లేపుతాడు బిడ్డ. ఈరోజు నువ్వు అనుకోవచ్చు ఎలా జరుగుతుందో, జరిపిస్తాడు. నువ్వు పనికి రాని వ్యక్తిగా ఉండవచ్చును, కానీ పనికి వచ్చే పాత్రగా మార్చివేస్తాడు. మీ కుటుంబంలో కానీ, మీ పని చేసే స్థలాల్లో కానీ ఎక్కడైతే నేను అవమానం చెందావో గుర్తించుకో బిడ్డ. ఈరోజే ఆయన కృప ద్వారా ఎక్కడైతే నువ్వు జీవితంలో అవమానం చెందావో అక్కడ నేను పైకి లేపుతాడు బిడ్డ. ఈరోజే నువ్వు అనుకోవచ్చు ఎలా అని, జరిపిస్తాడు. అటు నమ్మకంతో విశ్వాసంతో అడుగు బిడ్డ ఈ సమయంలో. ఎందుకంటే ఆయన కృప ద్వారా మాత్రమే ఆయన శక్తి ఇచ్చి మనని నడిపిస్తాడు. ఎందుకంటే చిన్న సంఘటన చెప్పి నేను ముగించి వేస్తాను, సమయం నాకు అయిపోయింది కాబట్టి. ఒకసారి నేను పబ్లిక్ స్కూల్లో టీచర్గా ఒక చోట అపాయింట్మెంట్ అయ్యాను. అపాయింట్మెంట్ అయిన సమయంలో నాకు ఏం చేశారంటే వాళ్ళు నేను 8th, 9th, 10th క్లాస్ టీచ్ చేయమన్నారు. టీచ్ చేస్తున్నాను 8th, 9th క్లాస్ 10thకి టీచ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా మీటింగ్ 3 నెలలకు మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో వాళ్ళు మా ఎడ్స్తున్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు 7th, 8th, 9th, 10th టీచింగ్ పనికిరావు, నువ్వు ఫస్ట్ క్లాస్ టీచ్ చేసుకోవాలని చెప్పి నన్ను ఫస్ట్ గారికి పంపించాను. కానీ నాకు అర్థం కాలే, ఎంతో అవమానం అనుకున్నాను నేను నా జీవితంలో. అరే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశారు వీళ్ళు, నాకు అర్థం కాలే. కానీ ఆ స్థితిలో కూడా నా దృష్టి ఆయన వైపు మాత్రమే కేంద్రీకరించబడినది. నేను అనుకున్నాను సరే దేవుని చిత్తమేమో అని మొత్తం ఫస్ట్ క్లాస్ టీచ్ చేశాను. మొత్తం అయ్యారు. మొత్తం లాస్ట్లో ఎండింగ్లో పెద్ద జనరల్ బాడీ మీటింగ్ ఉంది. నేను అనుకున్నాను ఇంతమందిలో మొదటిసారిగా అంతమందిలో స్టాఫ్ మీటింగ్లో లేపి నువ్వు 7th, 8th, 9th, 10th నువ్వు టీచింగ్ పనికిరావు, నువ్వు రేపటి నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్ళమని అంతమందిలో ఉన్నారు. నాకు అనిపించింది ఏదైనా ఉంటే పక్కన పిలిచి చెప్పొచ్చు కదా. ఇంతమందిలో చెప్తే ఎట్లా అవమానం ఫీల్ అవుతాం మనం. చూడండి, అందరి మధ్యలో పిలిచి అందరి మధ్యలో చెప్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, అదే ఫీల్ అయ్యాను నేను. కానీ జనరల్ బాడీ మీటింగ్ లాస్ట్ జరుగుతుంది. అప్పుడు ఫస్ట్గానే నా స్టేజ్ మీదకి రమ్మని నన్ను పిలిచి కూర్చోబెట్టారు. నేను అనుకున్నాను ఇంటికి పంపిస్తారేమో అని. ఎందుకంటే అంతమందిలో నన్నే పిలిచారు. నా బాధ ఏంటంటే ఇంకోరు పిలిస్తే బాగుండేది, అంతమందిలో నన్ను పిలిచారు. నాకు అర్థం కాలే ఏం చేయాలి. ఎలా కూర్చున్నాను, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ప్రిన్సిపల్ ఉన్నారు, హెడ్స్ ఉన్నారు, అందరు మాట్లాడుతున్నారు. అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో మా కరస్పాండెంట్ లేచి చెప్తున్నాడు. ఇంకా 5 నిమిషాల్లో 10 నిమిషాలు మీటింగ్ అయిపోయే సమయం ముందు చెప్పిన తర్వాత ఏం చెప్పారు తెలుసా? నెక్స్ట్ అకాడమీకే స్టార్ట్ అవుతుంది జూన్లో. నెక్స్ట్ అకాడమీ జూన్లో స్టార్ట్ అయిన తర్వాత నా పేరు రాజారెడ్డి గారు ఈసారి ఈ 350 మంది స్టాఫ్లో ఆయన అందరి మీద ఇన్ఛార్జ్గా పెడుతున్నా అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశాడు. అందరి మధ్యలో ఎక్కడైతే నువ్వు అవమానం చెందుతున్నావో గుర్తుంచుకోండి, అక్కడే పైకి లేపుతాడు. ఎందుకో తెలుసా? ఆయన కృప మన మీద ఉన్నది బిడ్డ. నువ్వు అనుకోవచ్చు ఎలా అని, చేస్తాడు. నేను చివరికి రిజైన్ చేసేంత వరకు కూడా నేను ఇన్ఛార్జిగా నేను బయటికి వెళ్ళాను. అప్పుడు ఏ క్లాస్ అయితే నేను కోల్పోయాను 8, 9, 10, కానీ ఒకే క్లాస్ రోజుకి ఒకే క్లాస్ ఇచ్చారు, 10th క్లాస్ టీచ్ చేయమని. అంతే. ఆయన కృప మీ మీద ఉంటుందని గుర్తుంచుకో బిడ్డ. ఈరోజే నువ్వు ఎక్కడైతే అవమానం చెంది ఉన్నావో అక్కడ నేను పైకి లేపుతాడు. ఎక్కడైతే నేను క్రిందికి పడవేశారో ఆయన కృప ద్వారా నువ్వు పైకి లేపుతాడు. ఎందుకో తెలుసా? మనం బలహీనంగా ఉన్నాం, కానీ ఆయన శక్తి పరిపూర్ణ ఉంటుందని గుర్తుంచుకో బిడ్డ. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో ఏ వాక్యమైతే మనం ఈరోజు ధ్యానించామో, మన బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమగుచుంది బిడ్డ. ఆయన కృప మన మీద కుమ్మరించబడి మనం బలహీనంగా ఉన్న సమయంలో కూడా ఆయన బలాన్ని సమకూరుస్తాడు. డాక్టర్స్ చెప్తారు ఇది అసాధ్యమని. బిడ్డ యేసు చెప్తున్నాడు ఇది సాధ్యమని. డాక్టర్స్ చెప్తున్నారు ఈ రోగం వెళ్ళిపోదని, కానీ యేసు చెప్తున్నాడు ఈ రోగాన్ని నేను తెంచి వేస్తాను. ఎందుకో తెలుసా? ఆయన కృప మన మీద ఉన్నది. ఎందుకో తెలుసా? మనం బలహీనంగా ఉన్నాం,
కానీ ఆయన బలాన్ని ఇస్తున్నాడు బిడ్డ ఈరోజే. ఈ వాక్యం ఇక్కడ వినవచ్చున్న వారు ఆయన వైపు చూసి మనం ప్రార్థన చేయండి. ఈ సమయంలో యేసయ్యా, నేను ఎంతో వేదనతో దుఃఖంతో బాధతో ఇక్కడ వచ్చి ఉన్నాను, నేను బలహీనలుగా ఉన్నాను, కానీ నీ బలాన్ని నాకు సమకూర్చమని అడగండి. ఎప్పుడైతే నువ్వు నేను విశ్వాసంతో ఆయన వైపు చూసి కన్నీరు కార్చినప్పుడు, ఏ విధంగా అయితే అన్న ప్రార్థిస్తుంది, యేసయ్యా అందరూ నన్ను ఎగతాలని బాధ పెడుతున్నారు, నేను దుఃఖంలో ఉన్నాను, నేను కన్నీరులో ఉన్నాను, నేను వేదనతో ఉన్నాను అని ఎప్పుడైతే అన్న ప్రార్థిస్తుంది, కన్నీరు మున్నీరుగా యేసు వైపు చూసి ప్రార్థిస్తుంది, యేసయ్యా ఒక మగబిడ్డనివ్వవా అని, అన్న ప్రార్థన ఆలకించబడినది. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు మీకు జవాబిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు బిడ్డ. నువ్వు కన్నీటితో నువ్వు అడుగుతున్నప్పుడు నీ కన్నీటిని చూస్తాడు, నీ బలహీనతలను చూసి ఆయన బలాన్ని సమకూరుస్తాడు బిడ్డ. నీ రోగాన్ని చూసి నీ రోగాన్ని తెంచివేస్తాడు. అడుగు బిడ్డ. ఈ సమయంలో ఈ సన్నిధిలో కూర్చున్నవారు ఎవరు కూడా మౌనంగా ఉండకుండా యేసు వైపు చూసి ఇక్కడ కాదు ఎక్కడైనా వాక్యం వినిచున్నవారు, మేము చెప్పండి, నేను బలహీనంగా ఉన్నాను, కానీ ఈరోజు వాక్యం విన్నాను, నన్ను బలాన్ని సమకూర్చి శక్తితో నింపుతున్నామని యేసు ప్రభు యొక్క కృప నీ మీద కుమ్మరించబడుతుందని గుర్తించుకో బిడ్డ. అందుకే వాక్యాన్ని చూసాము ఈరోజు, నా కృప నీకు చాలును. నువ్వు బలహీనతలు ఉన్నావా, నేను బలాన్ని ఇస్తాను. నీ రోగంలో ఉన్నావా, ఆ రోగాన్ని తెంచివేస్తాడు. నీ కష్టాల్లో ఉన్నావా, నువ్వు దుఃఖంలో ఉన్నావా, అన్నిటి తెంచివేస్తా అన్నాడు. ఈరోజు మృత్యు సదా నాశనం చేస్తాను. అయ్యో డాక్టర్ చెప్తారు ఈమె చచ్చిపోతుంది, కానీ మనం ఈరోజు ఒక సాక్ష్యం విన్నాం, 2 కిడ్నీలు మంచి కిడ్నీలుగా మార్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఒక కుడి చేయి పక్షవాతంతో ఉన్న రోగిని తాకి స్వస్థపరిచిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అయ్యో ఈ రోగంతో నేను కృంగిపోతున్నాను, ఆ రోగాన్ని తెంచివేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు అటువంటి స్థితిలో మనం వచ్చి ఉన్నావా, అడుగు బిడ్డ. ఈ సమయంలో ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది బిడ్డ. ఈ సమయంలో ఎప్పుడైతే నువ్వు నేను విశ్వాసంతో ఆయన వైపు చూసి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన కృప మన మీద కుమ్మరించబడుతుందని గుర్తించుకో బిడ్డ. చివరి మనం ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా, ఈరోజు వాక్యం విన్న వీరందరి మీద మేము నమ్మి ఉన్నామయ్యా. మీ అమూల్యమైన కృప వీరి మీద కుమ్మరించబడను గాక. మన బలహీనతని యందు యేసయ్యా మేము వాక్యం వింటున్నాం, నీ శక్తి పరిపూర్ణమగుచున్నదని. యేసయ్యా, ఇక్కడ వాక్యం విన్నవారు, ఇక్కడ వింటున్నవారు, ఇతర ప్రాంతాల్లో వాక్యం వింటున్నవారు, ఇతర దేశాల్లో వాక్యం వింటున్నవారు, యేసయ్యా నేను నమ్ముతున్నానయ్యా, విశ్వసిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి వైపు బలహీనతల జీవితంలో వారి వైపు మీ శక్తిని ప్రసాదింపచేసి తిరిగి వారి పడిపోయిన స్థానంలో లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మీ కృప అనుగ్రహము అన్ని వేళల్లో అన్ని సమయంలో వీళ్ళందరి మీద ముద్రింప చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మీ అందరి పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మొదటిగా ఫాదర్ చిన్నప్రెడ్డి ఫాదర్, సెయింట్ ఆంథోనీ చర్చ్ మెట్టుగూడ హైదరాబాద్ చిన్నప్రెడ్డి ఫాదర్ కోసం నాకు అవకాశం ఇచ్చిన ఫాదర్, థ్యాంక్స్ ఫాదర్. రెండోదిగా క్యాథలిక్ టీవీ ద్వారా ఈ వాక్యాన్ని అనేక ప్రాంతాలు ప్రసరించబడుతుంది. మరడి వారి కుటుంబాన్ని కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.